ఇప్పుడు నేను ఐఐక్యూ అప్గ్రేడేషన్ స్టెప్స్ ఏంటి అని అడుగుతారు ఒక్కోసారి ఇంటర్వ్యూలో. అప్గ్రేడేషన్ స్టెప్స్ ఏంటి అని చెప్పాలనుకుంటున్నాను. అప్గ్రేడేషన్ అంటే ఏంటి అని మీరు చాలామంది అడగచ్చు. 2 రకాలు ఉంటాయి. ఒక సేల్ అప్గ్రేడేషన్ అని, ఒక ప్యాచింగ్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అప్గ్రేడేషన్ అంటే, ప్యాచింగ్ అంటే ఏందని అడిగాను అనుకోండి, నేను 5 స్టెప్స్ ఫాస్ట్గా చెప్పేస్తాను. అలాగని ఫస్ట్ మీకు బేస్ అర్థం కావడానికి వాట్ ఈజ్ ద ప్యాచింగ్, వాట్ ఈజ్ అప్గ్రేడేషన్ చెప్తాను అనమాట. టెక్నాలజీ గురించి మాట్లాడను, నేను జనరల్గా వెళ్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొనుక్కున్నాం అనుకోండి. ఐఫోన్ కొనుక్కున్నప్పుడు ఈరోజు కొన్నాము, రేపు పొద్దున ఎమ్మడే ఏం చేస్తారంటే, మన ఫోన్ హీట్ వస్తుందని అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఆ యాప్లోకి వెళ్ళి, మా యాప్లోకి వెళ్ళి, ప్లేస్టోర్లోకి వెళ్ళి లేటెస్ట్గా ఒక ప్యాచ్ రిలీజ్ చేసామండి, ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేశాను, అది తీసుకుని అప్గ్రేడ్ చేసి రీస్టార్ట్ చేయమని చెప్తారన్నమాట. అట్లాగని మనము సేల్ పాయింట్ వాడు ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేసాను అనుకోండి, ఆ రిలీజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న బగ్గులు ఉంటాయి. ఆ బగ్గులకి ఇమీడియట్గా ఫిక్స్ ఇచ్చేస్తారు. ఆ ఫిక్స్ ఇచ్చేస్తే మనము బగ్ ఉందని వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను రిలీజ్ చేశాను, దెర్ ఈజ్ ఎ P1 ప్యాచ్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి, లేకపోతే ఆ ప్యాచ్ అప్లై చేయండి అని చెప్తారన్నమాట. అలాగని అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే, ఒక వర్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8.1 ఉందనుకోండి, 8.1 నుంచి 8.4కి వెళ్తున్నారు అనుకోండి, ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి అప్గ్రేడ్ అవుతారన్నమాట. అంటే కొత్త ఫీచర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ప్యాచింగ్ అంటే ఏమన్నా ఉన్న దాంట్లో ఏదైనా చిన్న బగ్ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ప్యాచింగ్ కింద వస్తుంది అనమాట. చిన్న బగ్గులని ఫిక్స్ చేస్తారనమాట. సో 5 స్టెప్స్ ఉంటాయండి అప్గ్రేడేషన్లో. 5 స్టెప్స్ ఉన్నాయి. చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా అడిగారు. ఈ స్టెప్స్ని నేను గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తానంటే, మీకు ఈజీగా ఏ స్టెప్స్ డాక్యుమెంట్లో కూడా ఒకటేసారికి డౌన్లోడ్ ఫస్ట్ బ్యాకప్ తీసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఏదైతే ఉందో దాన్ని బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ ద ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్, అదొక స్టెప్. సెకండ్ వచ్చేసరికి డౌన్లోడ్ ద రెలవెంట్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద సేల్ పాయింట్ కంపాస్. అది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేస్తారంటే, మనం ఈ డేటాబేస్ స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేటాబేస్ స్క్రిప్ట్స్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద డేటాబేస్ స్క్రిప్ట్స్. అలాగని నెక్స్ట్ ఐఐక్యూ అప్గ్రేడేషన్ కమాండ్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ అప్గ్రేడేషన్ కమాండ్ రన్ చేయాలి. అది ప్యాచింగ్ అయితే ప్యాచింగ్ కమాండ్ రన్ చేయమంటారు. ఆ తర్వాత లాస్ట్ ద కస్టమైజేషన్, ఏమైనా ఓల్డ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఏమైనా కస్టమైజేషన్స్ అనుకోండి, ఆ కస్టమైజేషన్ సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ ఏమైనా కరెంట్ ఎన్విరాన్మెంట్లో ఏమైనా అవసరమో లేదో ఎవాల్యుయేట్ చేసుకోమంటారన్నమాట. ఇవి 5 స్టెప్స్ అనమాట. ఈ 5 స్టెప్స్ని చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక దాంట్లో అయితే డైరెక్ట్గా అడిగేశారు, గివ్ మీ 5 స్టెప్స్ అని. ఆ స్టెప్స్ మనము ఇలా చెప్పినవి మర్చిపోయే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా, ఇలా బుక్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. సో దాని ప్రకారము ప్రిపేర్ అయ్యి, ఎస్పెషల్లీ అమెరికాలో అయితే మాత్రం చాలా ప్రిపరేషన్ చాలా అవసరం అవుతుంది. ఇండియాలో కొంచెం అంతగా ప్రిపేర్ అయిపోయినా పర్లేదు, బట్ అమెరికాలో మాత్రం గన్ షాట్గా ఆన్సర్లు పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తున్నట్లే. మీకు ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నా దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను దాన్ని రీసెర్చ్ చేసి నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే ఎవరైనా కనుక్కోనైనా మీకు ఆన్సర్లు చెప్తాను. నేను ఐఐఎం వరల్డ్లో ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ అండి ఫర్ సబ్స్క్రైబింగ్.